హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే చూద్దాం హైదరాబాద్లో ఓలా ర్యాపిడో ఎలా ఉంది బిజినెస్ అనేది. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 9:10, డేట్ వచ్చేసి ఈరోజు 14 సెప్టెంబర్ సాటర్డే. ఇంకా ఈరోజు అనేది చూద్దాం. ఇప్పుడైతే డ్యూటీ అనేది లాగిన్ చేస్తున్నా. అంతకన్నా ముందు మీరైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే డ్యూటీ అయితే లాగిన్ చేద్దాం. ప్రజెంట్ అయితే ర్యాపిడోలో అయితే మార్నింగ్ ఇన్సెంటివ్ ఏమి ఇవ్వలేదు. ర్యాపిడోలో ఇన్సెంటివ్ ఏమి ఉండదు. ఓలాలో అయితే మార్నింగ్ ఇన్సెంటివ్ ఏమి ఇవ్వలేదు. నైట్ ఇన్సెంటివ్ చూద్దాం. ఇన్సెంటివ్ మనకి 150 రూపీసే ఇచ్చిండు. అది 2 రైడ్స్కే అంతే. ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే ఆన్ చేద్దాం. ఓలా ర్యాపిడో రెండు. ఓలా అయితే ఆన్ చేసిన. టైం వచ్చేసి 9:10 అయింది. ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ర్యాపిడో కూడా ఆన్ చేసిన. ఇదిగోండి. ఇన్సెంటివ్ తీసేసిండు కాబట్టి మినిమం చూసుకొని ఆర్డర్స్ అన్నీ యాక్సెప్ట్ చేయాలి ర్యాపిడోలో. ఓలాలో ఇంకా ఇప్పుడైతే డ్యూటీ అయితే ఆన్ చేసిన. ఈరోజు చూడాలి ఎట్లుంటుందేమో. ఇంకేం లేదబ్బా చెప్పేకి. ర్యాపిడోలో ఓలాలో ఇన్సెంటివ్ తీసేసిండు. అదే ఈ ర్యాపిడోలో కూడా ప్లాన్ అనేది చేంజ్ చేసిండు. 1 year అని పెట్టిండు సబ్స్క్రిప్షన్ ప్లాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఓలాలో పడినది 7 kilometers 147. యాక్సెప్ట్ చేద్దాం. ఎక్కడిది? ఓకే, వెళ్దాం. జయబీర్ పార్క్ అంట, కోంపల్లి. నా ర్యాపిడోలో ఓలాలో పడినది. ఇప్పుడైతే తీసుకొని వెళ్దాం. ఇది అయిపోయినాక మీకు అనేది అప్డేట్ చేస్తాను మళ్ళీ. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు అయితే ఇప్పటికైతే 10 hours డ్యూటీ చేసిన. టైం వచ్చేసి 10 అవుతుంది. మార్నింగ్ 9కి లాగిన్ అయినా, మళ్ళీ 2కి లాగౌట్ చేసిన, మళ్ళీ 5కి లాగిన్ అయినా, ఇప్పుడు లాగౌట్ చేసిన. 10 అయింది. టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి ఈరోజు కరెక్ట్ 140 kilometers తిరిగిన. ఇన్కమ్ వచ్చేసి చాలా తక్కువ వస్తుంది. మనకి ఇప్పుడు ఆఫర్ తీసేసింది కాబట్టి చాలా తక్కువ వస్తుంది. సర్జ్ బుకింగ్స్ ఓన్లీ యాక్సెప్ట్ చేస్తున్నా. సర్జ్ అని కాదు, యాక్సెప్ట్ చేస్తున్నా ఓ రకంగా అయితే. చూపిస్తే చూడండి. ఓలాలో వచ్చేసి 2 రైళ్ళు కొట్టినా. ఈరోజు ర్యాపిడోనే ఎక్కువ కొట్టినా. కొంచెం ర్యాపిడోనే బాగా అనిపించింది. కానీ వాడు ఎప్పుడు వేస్తాడో ఎప్పుడు ఆపేస్తాడో చెప్పలేము. ర్యాపిడోలో వచ్చేసి 1300 చేసిన. ఓలాలో వచ్చేసి 500 చేసిన. చూపిస్తా చూడండి ఒక్కో ఆర్డరు, ఒక్కో రైడు. ఇది ఓలా. ఇది ఓలాలో మార్నింగ్ చేసిన 2 రైళ్ళు. ఇది వచ్చేసి మినీ బుకింగు. కోంపల్లి నుంచి జీడిమెట్ల 7.3 kilometers, 1/2 hour. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 139. జిఎస్టీ వచ్చేసి 7 rupees. అది కంపెనీని పే చేసుకోండు. అంటే కస్టమర్కి ఆఫర్ ఇచ్చిండు. మనకి ఇచ్చిన దాంట్లో ఇంకా యాడ్ చేసుకోలే. మనకే ఎక్స్ట్రా 7 rupees ఎక్స్ట్రా యాడ్ చేసిండు. టోటల్ మనకు వచ్చేసి 146 rupees వచ్చింది 7 kilometersకి. ఇది వచ్చేసి కిలోమీటర్ 20 రూపాయల వరకు పడింది. ఇంకా ఇది వచ్చేసి బాదురుపల్లి నుంచి బాలాజీ నగర్. డిస్టెన్స్ వచ్చేసి 23 kilometers, 23.7 kilometers. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 402 rupees. దీంట్లో జిఎస్టీ వచ్చేసి 20 rupees కట్ చేసుకోండు.
మళ్ళీ మనకి ఎర్నింగ్ వచ్చేసి మనకి ఇచ్చింది మాత్రం 403 రూపీస్ ఇచ్చిండు. మనకి ఇంకా 1 రూపీ ఎక్స్ట్రా యాడ్ చేసి ఇచ్చిండు. అంటే ఇది కూడా కస్టమర్కి డిస్కౌంట్ ఇచ్చిండు. ఇంతే దీంట్లో చేసింది. ఇదిగోండి, ఇది వచ్చేసి యాక్సెప్ట్ చేసిన క్యాన్సిల్ అయిపోయింది ఆటోమేటిక్గా. అదే కస్టమర్ క్యాన్సిల్ చేసుకుండు, నేనే 2 క్యాన్సిల్ చేసేసిన. పికప్ వచ్చేసి 3-4 కిలోమీటర్స్ ఇస్తుండే. యాక్సెప్ట్ చేసేటప్పుడేమో 2.5 చూపించింది ఇది ఈ రైడు. యాక్సెప్ట్ చేసేటప్పుడు 2.5 చూపించిండు, యాక్సెప్ట్ చేసినాక 3.7 ఇచ్చిండు. మళ్ళీ కిలోమీటర్ 10 రూపీసే ఇచ్చిండు. అందుకని నేనే క్యాన్సిల్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడో. ర్యాపిడోలో వచ్చేసి 1292 వచ్చినాయి అమౌంట్. ఒక రైడ్ అనేది క్యాన్సిల్ అయింది, 40 రూపీస్ ఇచ్చిండు. మనం పోయి పికప్ లొకేషన్కి వెళ్ళినా క్యాన్సిల్ అయినందుకు. మార్నింగ్ నేను చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి జీడిమెట్ల నుంచి, ఇది జీడిమెట్ల నుంచి గండి మైసమ్మ. దీనికి వచ్చేసి 20 రూపీస్ పర్ కిలోమీటర్ ఇచ్చిండు. 233 రూపీస్ ఇచ్చిండు. అంటే మనం 11 కిలోమీటర్స్ వెళ్ళినాం. నెక్స్ట్ ఇది వచ్చేసి యాప్రాల్ నుంచి ఈసీఐఎల్ 7 కిలోమీటర్స్ వెళ్ళినాం. ఇది 36 రూపీస్. దీంట్లో మనకి 22.81 పర్ కిలోమీటర్ పడింది. ర్యాపిడోలో వచ్చేసి మనకి టైం ఎంతసేపు టైం పట్టింది, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసినాము అనేది ఏం చూపించదు, మనమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 22 రూపీస్ పర్ కిలోమీటర్ ఇచ్చిండు. 180 రూపీస్ ఇచ్చిండు, 182 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి దూలపల్లి నుంచి కూకట్పల్లి. ఇది వచ్చేసి 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన 290 రూపీస్ ఇచ్చిండు. కిలోమీటర్కి 27.23 రూపీస్ ఇచ్చిండు. నేను ఎగ్జాక్ట్గా చెప్తున్నాను, కరెక్ట్ కిలోమీటర్స్ కాదు ఇవి, అంచనా వేసుకొని చెప్తున్నాను అంతే, కరెక్ట్ అయితే కాదు ఇది కిలోమీటర్స్. ఇది వచ్చేసి నీకు కూకట్పల్లి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషను. దీనికి వచ్చేసి 19 రూపీస్ పర్ కిలోమీటర్ ఇచ్చిండు. 314 రూపాయలు వచ్చినాయి దీనికి. దీనికి టైం అట్లేం చూపిదు వీడు ర్యాపిడోలో వచ్చేసి. 1 అవర్ టైం పట్టింది దీనికైతే. కూకట్పల్లి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 1 అవర్ పట్టింది. నెక్స్ట్ ఇది వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బాలాజీ నగర్. దీనికి వచ్చేసి 18 రూపీస్ కిలోమీటర్ ఇచ్చిండు. మనకి 273 రూపీస్ మనం ఎర్న్ చేసినాం. 14 కిలోమీటర్స్ చూపించింది లాస్ట్ రైడ్ ఇదైతే చూద్దాం, క్యాలిక్యులేషన్ చేసుకుందాం. 1292 ప్లస్ ర్యాపిడో. ఇది ర్యాపిడోలో ఓలాలో చూద్దాం. ఓలాలో నైట్ కొరదామని చూసిన, కానీ దీంట్లోనే ర్యాపిడోలోనే టైం సరిపోయింది. ర్యాపిడోలోనే బ్యాక్ టు బ్యాక్ వేసిండు. 550 రూపీస్ ఓలా. $1842, 1829 రూపీస్ అయినాయి. టోటల్ 10 అవర్స్ డ్యూటీ చేసిన ఈరోజు. దీంట్లో డీజిల్ వచ్చేసి 900 డీజిల్ పోయింది. మనకు వచ్చేసి 940 రూపాయలు మనకు మిగిలినాయి. ఇదే అయితే ఇట్లుంది డ్యూటీ అయితే. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 1000 రూపాయలు మిగలట్లే. మొన్నటి వరకు అయితే 2500, 2000 దాకా మిగిలేవి. 1500, 2000 వరకు మిగిలేవి.
ఇప్పుడు 1000 రూపాయలు మిగులుతున్నాయి. 10 అవర్స్ అట్లా డ్యూటీ చేస్తే 1000 రూపాయలు అట్లా మిగులుతున్నాయి. మీరే అర్థం చేసుకోవాలి ఎట్లుందో డ్యూటీ అనేది. ఓలాలో వచ్చేసి నేను ఎక్కువ రైడ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. వాడు ఏం చేస్తాడో, అకౌంట్ ఏమైనా డీయాక్టివేట్ చేస్తాడేమో చెప్పలేం, కానీ యాక్సెప్ట్ చేయట్లేదని చాలా వరకు అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ రేట్ వచ్చేసి 16% ఉంది, చూపిస్తుంది చూడండి. 80% ఉండాల్సింది 16% ఉంది. క్యాన్సిలేషన్ రేట్ వచ్చేసి 30% ఉండాల్సింది 44% ఉంది. యాక్సెప్ట్ రేటు చూస్తాడంట మనకి 80% ఉండాలంట. ఏం చేస్తాడైతే తెలీదు, చెప్పలేము. 10 రూపాయలు కిలోమీటర్ ఇస్తుండు, ప్లస్ ఏసీ వేయమంటుండ్రు కస్టమర్లేమో. ఇప్పుడు 25 కిలోమీటర్లు పోతే 250 రూపాయలు. మనకి 25 కిలోమీటర్లో 250 రూపాయలు వస్తే దాంట్లో మనకేం మిగులుతుంది? డీజిల్ ఏం పోతుంది చెప్పండి. అందుకని ఎక్కువ యాక్సెప్ట్ చేయట్లేదు. అదైతే ఇది ఉన్నా ఇట్లుంది. అయితే ప్రజెంట్ అయితే చూడాలన్నా రేపు మండే నుంచి ఏమన్నా మళ్ళీ ఇన్సెంటివ్ ఏమన్నా అప్డేట్ చేస్తాడో లేదా ఇదే ఉంచుతాడో. 20 రూపీస్ కిలోమీటర్ పెడితే కొంచెం బెస్ట్. ప్రజెంట్ అయితే ఇదే ఉన్న 150 రూపీసే ఇచ్చిండు ఈరోజు. రేపు కూడా 150 రూపీస్ అని ఇచ్చిండు. మొన్న మండేది ఏం అప్డేట్ చేయలే, రేపటి వరకే అప్డేట్ చేసిండు. ఇంకా మీరైతే ఉన్న ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ప్రజెంట్ అయితే బిజినెస్ రైట్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. అది బ్యాక్ టు బ్యాక్ ఎందుకు ఉన్నాయంటే ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఏ డ్రైవర్ కూడా, నేనే కాదు, ఏ డ్రైవర్ కూడా గిట్టుబాటు రావట్లేదు అని యాక్సెప్ట్ చేయట్లే. అదైతే ఇంకా చూసుకొని వెహికల్ కొనాలి అనుకున్న వాళ్ళు చూసుకొని కొనుక్కోండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రేపనే కలుద్దాం మనం. గుడ్ నైట్. మరి అయితే ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకు అనేది రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. కొత్త వాళ్ళు 20-30 మెంబర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను కూడా మీకు డైలీ రెగ్యులర్గా వీడియోస్ అనేది పెడతాను. ఏమన్నా ఇన్సెంటివ్లో అప్డేట్ వస్తే ఖచ్చితంగా చూపిస్తాను, ప్రూఫ్ కూడా అప్డేట్ అయింది, ఇంత వచ్చింది అని. అదైతే సరే. మరి అయితే మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్, గుడ్ నైట్ అందరికీ.